N. Venkateshwarlu, lecturer in history, GDC Dubbak, Siddipet district, Telangana. జైనిజం జైనిజం బౌద్ధిజం గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. ఈరోజు చాప్టర్లో జైనిజం గురించి చెప్పుకుందాం. జైనిజం ఇంట్రడక్షన్. నంబర్ ఆఫ్ రిలీజియస్ sect arose gangetic plans in the second half century BC. During the 6th century BC, many movements began as a reaction against the formal Vedic religion. Jainism and Buddhism were movements. The main branches of Jaina literature, Angas, Upangas, Prakirnas, Cheda, Sutra, Mula Sutra, and various others. Angas, Upangas, Prakirnas, Chedas, Sutra, Mula Sutra, and various others. The temple of Jaina was at Rajgiri Rajgir, Madhura, Sravana Belgola, Mount Abu. The Elephant Cave in Orissa and the Lion Caves in Udayagiri are the most notable Jaina architecture. According to Jainism, the origin of Jainism was in very ancient times. They believe in 24 Tirthankars as leaders of religion. The last 24 Tirthankars was Vardhamana Mahavira, who was a contemporary of and Gautama Buddha. Vardhamana Mahavir was born probably in 540 BC in a village near Vaishali in North Bihar. His father was the chief of Kundagraha in Vaishali, and his mother's a Lichavi princess. They are also connected with the royal family of Magadha. He died at the age of 72 at a place called Pavapuri near Rajgir in Bihar. Spread of Jainism. Chandragupta Maurya helped of Jainism in Karnataka. The reason of the spread of Jainism was a great famine took place in Magadha 200 years after Mahavira's death. Many monastic establishments called besides in Karnataka and immigrants helped in spread of Jainism. They developed certain differences with local Jains and joined a meeting called Pataliputra to remove differences.
The divided into two sets diagram diagram dim two sets of Digambara Southerners and Swetambaras who dressed in white color and the Megadons. Jainism spread in Kalinga, Tamil Nadu, Rajasthan, Malwa and Gujarat. ఇంట్రడక్షన్ గురించి జైనిజం గురించి మనం మాట్లాడుకుందాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మత శాఖలు ఆవిర్భవించాయి. వీటిలో చాలా వరకు భారతీయ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఆచారంగా ఏర్పడినవి. వీటన్నిటినీ జైన మతాలు అప్పుడు ఉన్న సాంప్రదాయ సిద్ధాంతాలతో అశాస్త్రీయమైన దృష్టిని తిరస్కరించి ఆవిర్భవించిన సంస్కరణోద్యమాలని చెప్పవచ్చు. జైన బౌద్ధ మతాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మత ఉద్యమాలు సంభవించినాయి. వైదిక మతంలో కర్మకాండలు, మతతత్వానికి వ్యతిరేకంగా అనేక మతాలు ఆవిర్భవించినాయి. ఈ 2 మతాలు మాత్రం అంటే జైన బౌద్ధ మతాలు మాత్రం ఖర్చుతో కూడుకున్న మతాలని తిరస్కరించి ఎటువంటి ఖర్చు లేకుండా ఇవి ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజల అభిమానాలు పొందినవి అన్నమాట. ఆనాటి ప్రజలు యజ్ఞాలు, యాగాదులు, కర్మకాండలు వీటన్నిటితో విసిగిపోయి, వీటన్నిటికి ధనాన్ని ఖర్చు పెట్టి విసిగిపోయి కొత్త మతాల కోసం అన్వేషిస్తున్న తరుణంలో మొత్తం ప్రపంచంలో 64 మతాలు ఉద్భవిస్తే అందులో 11 మతాలు పేరు మోసినవి. ఆ 11 మతాల్లో నెంబర్ 1, నెంబర్ 2 స్థానాలు జైన బౌద్ధ మతాలు సంపాదించినవి. రాజగిరి, మధుర, శ్రావణ బెలిగొల, మౌంట్ అబు, ఒరిస్సాలు, ఖండగిరి, అంతిగుబా శాసనాలు, ఉదయగిరిలోని సింహగుహలు మరియు జైన వాసుకు నిదర్శనాలుగా మిగిలాయి. బౌద్ధ మతాన్ని త్రిపీఠకాలుగా విభజించారు. వినయ, సుత్త, అభిధమ్మ పీఠకాలు అది వేరే విషయం, అది బౌద్ధ మతానికి సంబంధించింది. అయితే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి పరిస్థితులు మళ్ళొకసారి ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రాలు మానవ సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రని. మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ బాగా బలపడిందన్న సంగతి మనకు కూడా తెలుసు. వర్ణం, పుట్టుక అనేది కూడా మలివేద కాలంలో నిర్ణయించబడింది. ఈ వర్ణ వ్యవస్థల్లో బ్రాహ్మణులు పూజారి వర్గంగా, బోధకులుగా అంటే వాళ్ళే బోధించేవారుగా ఒక ప్రత్యేక హోదాన్ని సంపాదించుకోరు. బ్రాహ్మణులు అనేక దానాలు స్వీకరించేవారు. వీరందరూ కూడా రాజుల దగ్గర నుంచి పన్నులకు మినహాయింపు ఉంటుంది. క్షత్రియులు పాలించటం, బ్రాహ్మణులు కింది వర్గానికి అంటే బ్రాహ్మణుల కింది వర్గం ఎవరంటే క్షత్రియులు. వ్యవసాయం, పశుపోషణ, వైశ్యుల వృత్తి వారి కింద, మరియు శూద్రులు అనేవారు ఇంకా అనేక రకాలుగా ఇతర వర్కులు చేసుకుంటూ జీవించేవారు. కుల అసమానతలు దిగువ కులాల్లో అసంతృప్తి కలిగించింది. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని క్షత్రియులు కూడా ఒకానొక దశలో ఎదిరించ మొదలుపెట్టారు. వ్యవసాయం, పశుపోషణ ఆధారపడిన వైశ్యులు కూడా వైదిక క్రతువుల పేరిటన పశువధను వ్యతిరేకించారు. గంగా మైదాన ప్రాంతంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఒక నూతన వ్యవసాయ వ్యవస్థ ఏర్పాటు మొదలైంది. అడవులను నరికి చదును చేయటం, వ్యవసాయానికి ఇనుప పనిముట్లు కూడా వాడటం, అధిక మొత్తంలో వ్యవసాయయోగ్యమైన భూమి అందుబాటులోకి రావటం, ఇలా అనేక ఇనుప నాగలి, ఎద్దులు, ఇలా అనేక రకాలుగా వ్యవసాయంలో కొత్త మార్పులు వచ్చినాయి. అయితే అన్ని వర్గాల వారు ఇంచుమించు బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో జైన మతం అనేది ఒకటి ఉద్భవించింది. ఇప్పుడు దాని గురించే మనం చెప్పుకున్నాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మతాలు ఉద్భవించినా వాటిలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానాలు జైన బౌద్ధ మతాలు దక్కించుకున్నాయి. జైనుల ప్రకారం జైన మతం పురాతనమైన మతం లేదా ప్రాచీనమైన మతం అని చెప్పవచ్చు. జైన మతంలో 24 మంది తీర్థాంకరులు ఉంటారు. వీళ్ళు జైన మతాన్ని పెంపొందిస్తారు. జైన మత ప్రథమ తీర్థాంకరుడు అయోధ్యలో జన్మించిన ఋషభనాథుడు అని పేర్కొన్నారు.
అయోధ్యలో జన్మించిన వృషభనాథుడు. అతడు మానవత్వాన్ని సమర్థిస్తూ జైన మతానికి పునాదులు వేశాడు. ఇదే వంశంలో ఈ జైన మతంలో చివరి 23, 24 తీర్థాంకరుల గురించి చెప్పుకున్నట్టయితే 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థాంకరుడు వర్ధమాన మహావీరుడు. మహావీరుని కన్నా 250 సంవత్సరాల ముందు జన్మించిన పార్శ్వనాథుడు జైన మతంలోని మౌలిక సూత్రాలైన అహింస, నిజాయితీ, నిస్వార్థతను ప్రబోధించినాడు. మహావీరుడు ఆ సూత్రాలను రూపకల్పన చేసుకుంటూ జైన మతాన్ని వ్యవస్థీకరించినాడు. ఇప్పుడు వర్ధమాన మహావీరుడు గురించి చెప్తున్నాం. వర్ధమాన మహావీరుడు జైన మత బోధకుడు, మహావీరుడు. క్రీస్తుపూర్వం 540లో ఉత్తర బీహార్ ప్రాంతంలోని వైశాలి దగ్గరున్న కుంద అనే గ్రామంలో జన్మించాడు. ఉత్తర బీహార్ అనే ప్రాంతంలో వైశాలి అనే పట్టణం ఉన్నది. వైశాలి అనే పట్టణంలో కుంద అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో జన్మించాడు వర్ధమానుడు. కుంద అనే గ్రామ అధికారి ఇతని తండ్రి. లిచ్చవి తెగ రాజకుమార్తె ఇతని తల్లి. మగధ రాజకుటుంబంలో మగధ రాజకుటుంబంలో వీరికి సంబంధాలు ఉన్నాయి. మహావీరుడు జైనమత స్థాపకుడు. ప్రచారం ఉండేది, ఆయనే మత ప్రచారకుడనే ఉండేది. కానీ వాస్తవానికి మహావీరుడి కన్నా ముందే ఈ జైన మతం ఆవిర్భవించింది. వ్యవస్థీకరించటమే ఇతని యొక్క విధి అని చెప్పుకోవడం జరిగింది. మహావీరుడు 33 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 570 వరకు ఇతడు గృహస్థ జీవితాన్ని గడిపి ఆ తర్వాత సత్యాన్వేషణకై బయలుదేరి కుటుంబంలో జీవితాన్ని పరిత్యాగం చేస్తూ దాదాపు 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసి జ్ఞానోదయం అయినాడు. 12 ఏళ్ళు ఆహారం కోసం భిక్షాటనలో ధ్యానం చేస్తూ తర్కం చర్చిస్తూ గడిపాడు. దుస్తులు మార్చుకోకుండా చివరకు దుస్తులను కూడా త్యజించాడు. చివరకు జ్ఞానోదయం, కైవల్య ప్రాప్తి పొందాడు. కైవల్యం ద్వారా సుఖదుఖాలను జయించిన వాడైన ఇతడు సుఖదుఖాలను జయించినవాడు కాబట్టి జీనా అనే బిరుదు పొందినాడు. ఇతని బోధనలు అనుసరించిన వారు జైనులైనారు. అనతి కాలంలోనే గంగా పరిసర ప్రాంతాల్లో మహావీరుడు ప్రసిద్ధి పొందిన జైనాన్ని ప్రబోధించాడు. అనేక రాజుల ఆదరణ పొందింది జైన మతం. మహావీరుడు పొరుగు రాజ్యాలైన కోసల, మగధ, మిథిల, చంప మొదలైన ప్రాంతాల్లో జైన మతాన్ని వ్యాప్తి చేశాడు వర్ధమానుడు. చివరకు తన 72వ ఏట అదే బీహార్లోని రాజగిరి అనే సమీపంలో పావాపూరి వద్ద మరణించాడు. మొట్టమొదటిసారి జైన మతానికి చెందిన 5 సూత్రాలను మహావీరుడు బోధించాడు. అవి 1 అహింస, 2 సత్యాన్ని పలకటం, 3 దొంగతనం చేయకుండటం, 4 ఇతరుల ఆస్తిని అపహరించకుండా ఉండటం, 5 బ్రహ్మచర్యాన్ని పాటించటం. ఈ 5 ఎక్కువ ప్రాధాన్యతను మహావీరుడు అహింసకిచ్చాడు. ఎంత ప్రాధాన్యత ఏ స్థాయిలో ఇచ్చాడంటే, ఎవరైనా తనకు తెలియకుండా లేదా తన ఆలోచనకు అనాలోచితంగా ఏ చిన్న పురుగునైనా చంపినట్లయితే అది మహాపాపంగా పరిగణించేవాడు వర్ధమానుడు. మహావీరుడు తన అనుచరులను దిగంబరులు ఉండాలని ప్రబోధించాడు. తన అనుచరులకు కఠోర నిబంధనలు జీవితాన్ని గడపవలసిందిగా మహావీరుడు నిర్దేశించాడు. జైన మత వ్యాప్తి మలిదశలో జైనం 2 శాఖలుగా విడిపోయింది. వీరిలో శ్వేతాంబరులు తెల్లని వస్త్రాలు ధరించగా,
దిగంబరులు ఎటువంటి వస్త్రాలు లేకుండా వివస్త్రాలుగా ఉండేవారు. జైన మతం దేవుళ్ళ ఉనికి గుర్తించిన కానీ దేవుళ్ళ ఉనికిని గుర్తించింది కానీ దేవుళ్లను జీనుడంటే వర్ధమానుడి తర్వాత స్థానం ఇచ్చారు. దీని మూలంగా జైన సిద్ధాంతం దృష్ట్యా దేవుడు ఉన్నాడన్న విషయం నిష్ప్రయోజనమైందని చెప్పుకోవచ్చు. సుదీర్ఘ ఉపవాస దీక్ష చేత కఠోరమైన అహింసాచరణ ద్వారా ఆత్మను పునీతం చేసుకుని ఆచరించినట్లయితే ప్రతి మానవ జీవి ప్రవక్త అవుతాడు, తీర్థాంకరుడు అవుతారని జైన మతం చెప్పుకోబడింది. ఆ పరిశుద్ధత్వమే సాధించటమే జీవితం యొక్క పరమార్థం అన్నాడు. ఆత్మశుద్ధి, మోక్ష సాధన, దైవిక వాంఛల నుండి విముక్తి సజ్ఞానం ద్వారానే ఇది సాధ్యమని జైన మత సిద్ధాంతాలు చెప్తున్నాయి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా సత్జ్ఞానంలో భాగం మాత్రమే కాగలం. జ్ఞానం అనేది సాపేక్షమైనటువంటిది అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మోక్ష సాధనకు ఎంత మాత్రం సరి అయిన మార్గం జైన మతం ప్రబోధిస్తుంది. ఈ విషయంలో మహావీరుడు ఉపనిషత్తుల బోధకులతో విభేదించినట్టు కూడా తెలుస్తుంది. ఉపనిషత్తుల ప్రకారం జ్ఞానం ద్వారా ఆత్మశుద్ధిని సాధించవచ్చు, కానీ జైన మతం భవబంధనల విముక్తి సాధన విషయమై ఎక్కువగా కేంద్రీకరించింది. భవబంధనల విముక్తి సాధన విషయమునికే ఇది ప్రాధాన్యత ఇచ్చింది. ఈ సాధనలో జైన మతం కర్మకాండలు, క్రతువులు ఉపయోగాన్ని తిరస్కరించిన కారణంగా బ్రాహ్మణులతో విరోధం ఏర్పడింది. కానీ జైన మతం వర్ణ వ్యవస్థను ఖండించలేదు, కుల ప్రస్తావన ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ విషయంలో ఏ మనిషినైనా ఆగ్రా లేదా అధమ వర్ణంలో జన్మించిన అతనికి పూర్వజన్మ పాప ఫలితాల ఫలితమే కారణమని, అధమ తరగతుల సత్యాలు విమోచనాలు కావాలంటే, పుణ్యజీవనం గడపాలంటే కొన్ని మార్గదర్శకాలు కాగలని మహావీరుడు బోధించాడు. జైన మతం సిద్ధాంతం ఏముంది మతానికి? మహావీరుడు ఒక నూతన మతమైన జైనాన్ని తన శిష్యులకు తెలియజేసినాడు. అతని శిష్యులు దక్షిణ పశ్చిమ భారతదేశంలో సంచరిస్తూ జైనాన్ని ప్రచారం చేశారు. చంద్రగుప్త మౌర్యుడు జైన మత వ్యాప్తికి విశేషంగా కృషి చేశాడని జైన మత సాంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి. అతని జీవిత చర్మాంకంలో అంటే చంద్రగుప్తుని జీవిత చర్మాంకంలో రాజ్యాన్ని త్యజించి కర్ణాటకలోని శ్రావణ బెలుగోలు అనే ప్రాంతంలో ఈ యొక్క జైన మత సూత్రాల్ని ఆచరిస్తూ అక్కడనే చంద్రాయణ గుట్టల్లో కఠిన తపస్సును ఆరంభించి జ్ఞానోదయం పొందాడని లేదా మోక్షాన్ని పొందాడని చెప్పుకోవడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో జైన మత వ్యాప్తికి కారణాలు అనేక ఉన్నప్పటికీ మహావీరుని మరణం 2 సంవత్సరాల తర్వాత మగధలో సంభవించిన పెద్ద కరువు 12 సంవత్సరాల వరకు పీడించసాగింది. ఈ కరువు మూలంగా పెద్ద సంఖ్యలో జైనులు దక్షిణ భారతదేశానికి వెళ్ళారు. కర్ణాటకలోని అనేక జైన బసదిలు వెలిశాయి. ఇలా వలస వచ్చిన జైనులు కర్ణాటకలోని జైన మత వ్యాప్తికి కృషి చేశారు. కరువు అనంతర కాలంలో ఈ జైన సన్యాసులను మగధకు తిరిగి వెళ్ళారు. కానీ ఈ వలస వెళ్ళిన జైనులు మగధ ప్రాంతంలో ఉన్న జైనులకు మధ్య పరస్పర విభేదాలు ఉన్నాయి. ఈ వివాదాల కోసమై పాటలీపుత్రంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. కానీ దక్షిణ ప్రాంతానికి వెళ్ళిన జైనులు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఆ తర్వాత కాలంలో కూడా జైన మతం 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి దిగంబరులు, 2 శ్వేతంబరులు. జైనం కళింగ ప్రాంతానికి కూడా అంటే కళింగ మీన్స్ ఒరిస్సా ప్రాంతానికి కూడా వ్యాప్తి చెందింది. తమిళనాడులో కూడా వ్యాప్తి చెందింది. రాజస్థాన్, మాల్వా, గుజరాత్ కూడా జైనం విస్తరించింది. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో చాలా ప్రాచుర్యాన్ని పొందింది జైన మతం. కఠినమైన అహింస సిద్ధాంతాల వల్ల వ్యవసాయ వర్గం జైన మతానికి దూరంగా
ఉండిపోయింది. వ్యవసాయ వర్గం అంటే రైతులు జైన మతానికి దూరంగా ఉండిపోయింది. ఎందువలనంటే వ్యవసాయానికి దిగుబడిలో మందులతో పురుగులను చంపాల్సి వస్తుంది. కాబట్టి జైన మతం వైదిక మతం ప్రబోధించిన వర్ణ వ్యవస్థ దుష్ఫలితాలను కూలదోయడానికి ప్రయత్నం చేసింది. అహింస, ఇతరులకు హాని చేయకుండా ప్రాణముల పట్ల కరుణాభావాన్ని ప్రతిబోధించింది జైన మతం. భారతదేశ సాహిత్య వికాసానికి విస్తారంగా కృషి చేసింది జైన మతం. ప్రాంతీయ భాషలైన గుజరాతీ, మరాఠీ, కన్నడ భాషల అభివృద్ధికి జైన మతం గణనీయమైన కృషి చేసింది. జైన మతం 3 శాఖలుగా చెప్పుకుంటున్నారు. గ్రంథాలు, వేదాంతం, లౌకిక రచనలు, ఇలా 3 భాగాలుగా జైన సాహిత్యం గురించి చెప్పుకోవడం జరిగింది. కవిత్వం, కథలు, వ్యాకరణం, నాటకాలు కలిగిన వాంగ్మయం జైన సాహిత్యంలో చాలా వరకు చేతిలిపిలో గుజరాత్, రాజస్థాన్ జైన మందిరాల్లో నిక్షేపమై ఉన్నది. తర్వాత దశల్లో ప్రాకృతం బదులుగా సంస్కృతంలో రచనలు జరిగాయి. జైన వ్యాకరణం, పద్య రచనలు సంస్కృత భాషా పరిణితికి గొప్ప తార్కాణాలుగా మిగిలాయి. అంతేకాక జైన సాహిత్య సమకాలీన రచనలు రాజకీయ పరిస్థితులపై విలువైన సమాచారాన్ని కూడా ఇచ్చాయి. ఈ మతం ఎలా వ్యాప్తి చెందింది? మరి జైన మతం ప్రత్యేక మత సాంప్రదాయాలు లేనప్పటికీ అది దేవుళ్ళకి జయించిన వాడు అని అర్థం. ఆయన మహావీరుడికి స్థానం ఇచ్చింది. కాబట్టి దేవుడున్నాడనే విషయం జైన మతం సిద్ధాంత దృష్ట్యా నిష్ప్రయోజనం. సుదీర్ఘమైన ఉపవాస దీక్ష చేత, కఠోరమైన అహింస ద్వారా ఆత్మను పునీతం చేసుకోవచ్చు అనే సిద్ధాంతాన్ని నమ్మింది జైన మతం. ప్రతి మానవ జీవి ప్రవక్త లేదా తీర్థాంకరుడు అవ్వటానికి తగిన శక్తి పొంది ఉన్నాడని విశ్వసించింది. జీవిత పరమార్థం పరిశుద్ధత్వాన్ని సాధించటమే ఈ జైన సిద్ధాంతాలు స్పష్టంగా వివరించాయి. అంతేకాకుండా ఈ సిద్ధాంతాల ప్రకారం ప్రతి వస్తువులో ఆత్మ ఉంటుంది. కేవలం పక్షుల్లో, జంతువుల్లోనే కాకుండా మొక్కల్లో, ఖనిజాలలో, రాళ్లలో కూడా బాధకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో ప్రాణం ఉంటుంది. జైన మత సిద్ధాంతం ప్రకారం జైన మతం మంచి ప్రవర్తనకు నైతికతకు ప్రాధాన్యత ఇచ్చింది. 5 సూత్రాలను పేర్కొంది. హత్యకు పాల్పడటం, దొంగతనం చేయటం, అబద్ధం ఆడటం, ఆస్తిని కలిగి ఉండటం, ఇలా వీటన్నిటిని దూరం పెట్టింది. వీటితో పాటుగా బ్రహ్మచర్యాన్ని కూడా చేయాలన్నది. కాబట్టి ఈ 5 సిద్ధాంతాల ద్వారా జైన మత వ్యాప్తి జరిగింది. జైన మతం కర్మ సిద్ధాంతాన్ని మరియు పునర్జన్మను నమ్ముతుంది. మోక్ష సాధనే మానవుని అంతిమ లక్ష్యం అంటుంది. మోక్ష సాధన కోసం సరి అయిన విశ్వాసం, సరి అయిన జ్ఞానం, సరి అయిన ప్రవర్తన అనే 3 నియమాలు లేదా త్రిరత్నాలను ఏర్పరచుకోవాలని జైన మతం ప్రతి ఒక్కరికి చెప్తుంది. సామాన్య జీవితం గడపాలని, దైనందిన జీవితంలో పొదుపు పాటించాలని మహావీరుడు బోధించాడు. జైన మతం కర్మఫలాన్ని నమ్ముతుంది. మంచి ప్రవర్తన, నైతికత, నిజాయితీ, పొదుపు, అహింస పాటించడం ఈ జైన మతం యొక్క ముఖ్య బోధనలు కూడా చెప్పుకోవచ్చు. జైన మతంలోని కళలు అనేవి ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నాం. కళలు, ఆర్కిటెక్చర్, కట్టడాలు, కళలు, వాస్తు, భవన నిర్మాణకంలో అభివృద్ధికి జైన మతం అనేక సేవలు చేసింది. రాజ్గిర్, గిర్జార్, మౌంట్ అబూ మరియు మధుర, బుందేల్ఖండ్ దక్షిణ మధ్య భారతదేశాల్లో ప్రసిద్ధమైన జైన మందిరాలు నిర్మించింది. ఆనాటి వాస్తుకళా నిర్మాణాలు గొప్ప జీవకళకు ఉదాహరణలు. భువనేశ్వర్ సమీపంలోని ఖండగిరి గుహల్లో వివిధ భంగిమలున్న జైన చిత్రాలు పరిణితి చెందిన కళా సాంప్రదాయాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సద్గార్, సత్చక్ర వంటి ఉత్తర భారతదేశ ఖండగిరి గుహల్లో జైన మతాచారాల ప్రకారం అనేక ప్రతిమలు, విగ్రహ శిల్పాలు అత్యున్నత సాంప్రదాయాలకు ప్రతీకగా ఉన్నాయి. అందమైన జైన తీర్థాంకరుల చిత్రాలు కొన్ని గుహల్లో కనిపిస్తున్నాయి.
వాస్తు నిర్మాణాల అభివృద్ధి కూడా జైన మతం విశేషంగా కృషి చేసింది. గిరాజ్ మౌంట్ అబులో జైన దేవాలయంలో సంక్లిష్టమైన సూర్య చిత్రాలు ఆనాటి జైన నిర్మాణాలకి వాస్తుకి వారి యొక్క పనితనానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. కాకపోతే జైన మతంలో ఉన్న స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. జైనుల ప్రకారం పురుషుల సమీపంలో నిర్దేశించిన నిబంధనలే జైనులందరికీ వర్తిస్తాయి, ఆరు స్త్రీ పురుషులు. కానీ దిగంబరుల తీర్థాంకర్ల శాఖల మధ్య స్త్రీల స్థితిగతులు కొద్దిగా సంబంధాలున్నాయి. జైనం స్త్రీలు దిగంబరులుగా ఉండటాన్ని నిషేధించింది. ఈ కారణం చేత దిగంబరులు కైవల్యం కోసం వస్త్రాలను త్యజించడం తప్పనిసరి కాబట్టి స్త్రీలకు సాధ్యం కాదు, కాబట్టి స్త్రీలు కైవల్యానికి అర్హులు కాదని భావించారు. కొన్ని జైన సాంప్రదాయాల ప్రకారం స్త్రీలు స్వతహాగా పురుషుల్ని తక్కువగా భావించేవారు, కానీ అధిక భాగం దీన్ని సమ్మతించలేదు. శ్వేతంబర శాఖలో స్త్రీ సాధ్వినులే అధిక సంఖ్యలో ఉండేవారు. స్త్రీలు జైన మతంలో ప్రతిభాశాలుగా ఉండేవారు. శ్వేతంబర్ల ప్రకారం 19వ తీర్థంకరుడు మల్లినాథుడు స్త్రీ అని పేర్కొంటారు, కానీ దిగంబరులు దీన్ని సమ్మతించరు. మహావీరుడు సనాతన ఆచారాలను ఖండించి స్త్రీ పురుషులిద్దరూ సమాన అవకాశాలు స్త్రీ పురుషులిద్దరూ సమాన అవకాశాలు ఇచ్చాడు. గృహంలో స్త్రీలు వివక్షతకు గురైనారని, పురుషుల చేత నిరాధారణకు గురై దాష్టికానికి గురై దూరంగా ఉన్నారని మహావీరుడు భావించాడు. సమాజంలో స్త్రీల పట్ల అనైతిక ఆచారాలు గుర్తించి మహావీరుడు వాటికి వ్యతిరేకంగా ప్రబోధాలు చేశాడు. అన్ని రంగాల్లో వీరి పురోగతిని కాంక్షించాడు. జైన సన్యాసులకు కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించాడు. జైన మతంలో చందన, పుష్పకుల, శుభ్రత ఆదిగా గొప్ప ప్రసిద్ధి సన్యాసులు ఉన్నారు. పితృస్వామ్య సమాజంలో జైన సన్యాసులు పురుషుల కన్నా తక్కువగానే చూసేవారు, కానీ స్త్రీలు కూడా అన్ని విద్యల్లో విముక్తి మార్గాలని అర్హులని జైన మతం ప్రబోధించింది. బౌద్ధం అంత ప్రాచుర్యంలోకి రాలేదు. బౌద్ధం అంత ప్రాచుర్యంలోకి జైనం రాలేదు. జైనం భారతదేశంలో బౌద్ధ ఆవిర్భావం తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ బౌద్ధ మతం తొందరగా కనుమరుగైంది. జైన మతం గురించి ఒక 2 మాటలు మళ్ళీ ఒకసారి మెయిన్గా చెప్పుకున్నాం. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు అని చెప్పుకుంటాం. అతనికి పూర్వం 23 మంది తీర్థాంకరులు ఉన్నారు. పార్శ్వనాథుడు 23వ తీర్థాంకరుడు. ఈ మతానికి ప్రాథమిక సిద్ధాంతాలను ప్రతిపాదించిన వ్యక్తి పార్శ్వనాథుడు. 24వ తీర్థాంకరుడైన మహావీరుడు ఈ సిద్ధాంతాలన్నీ క్రమబద్ధం చేయటం ద్వారా ఈ మత స్థాపకుడైనాడు. వర్ధమానుడు క్రీస్తుపూర్వం 540లో వైశాలికి సమీపంలో కుందా అనే గ్రామంలో జన్మించాడని చెప్పుకున్నాం. ఇతడు క్షత్రియ కులంలో జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. తల్లిదండ్రులు సిద్ధార్థుడు, తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి పేరు త్రిశాల. ఇతడికి యశోధర అనే రాకుమారితో వివాహం జరిగింది. వీరికి ప్రియదర్శిని అనే కూతురు కూడా జన్మించింది. సంసారిక జీవితం వర్ధమానుడికి ఆనందం కలిగించలేకపోయింది. వర్ధమానుడు తన 30వ ఏట తన కుటుంబ రాజరిక జీవితాన్ని వదిలి జ్ఞాన అన్వేషణ కొరకు బయలుదేరాడు. మొదటిగా మక్కల గోసాలుడి వద్ద శిష్యుడిగా చేరాడు. అతనికి సరి అయిన మార్గదర్శకం లభించక ఉత్తర భారతదేశంలో 12 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ తన 42వ ఏట జ్ఞానోదయం పొందాడు. జ్ఞానోదయం అనంతరం ప్రాపంచిక సుఖాల్ని జయించినందున చివరికి జీనుడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా జీనుని అనుచరులే జైనులుగా పిలువబడ్డారు. వర్ధమానుడికి కేవలి అనే నిగ్రంథుడు అనే పేరు కూడా ఉన్నది. జ్ఞానోదయం అనంతరం
ఉత్తర భారతదేశం అంతా విస్తృతంగా పర్యటించాడు. కోసల, కాశీ, శంప, రాజగృహ, వైశాలి మొదలైన ప్రాంతాలను సందర్శించి తాను పొందిన జ్ఞానాన్ని బోధించాడు. ఆనాటి మగధ పాలకుడైన బింబిసారుడు అజాతశత్రువులను కలిసి తన సిద్ధాంతాలను వారితో చర్చించాడు. జీవితాంతం జైనమత సూత్రాలను ప్రచారం చేస్తూ మల్ల రాజధాని నగరం పావాపూర్లో క్రీస్తుపూర్వం 468లో తన 72 ఏట మరణించాడు వర్ధమాన మహావీరుడు. ఈ మత సిద్ధాంతాల గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. ఇవి జైనమత సిద్ధాంతాలు వేదాల ఆధిక్యతను, జంతుబలిని, కర్మకాండలను ఖండించాయి. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తిరస్కరించాయి. దేవుని ఉనికిని వర్ధమానుడు గుర్తించలేదు, అయితే ఆత్మ ఉనికిని మాత్రం గుర్తించినాడు. ఆత్మ మానవులు, జంతు, పశుపక్షాదులు కాకుండా భౌతిక వస్తువులలో కూడా విశ్వసించాడు. భౌతిక వస్తువులను కూడా విశ్వసించాడు. వర్ధమానుడు ఆత్మ, పునర్జన్మ, మోక్షములో విశ్వాసం కలిగి ఉన్నవాడు. అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించి జీవహింస చేయరాదని బోధించాడు. మాట్లాడు సమయంలో సూక్ష్మ క్రిములకు కూడా హాని చేయకుండా ముఖానికి వస్త్రం ధరించి జైనులు సూచించాడు. జైనులకు కర్మ నిర్మూలించడానికి గాను వర్ధమానుడు త్రిరత్నాలను అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం, సమ్యక్ క్రియ, ఇలా 3 సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. వీటితో పాటు జైనులు పాటించవలసిన పంచసూత్రాలను కూడా ప్రతిపాదించినాడు. మొదటి 4 సూత్రాలను 23వ తీర్థాంకరుడైన పార్శ్వనాథుడు ప్రతిపాదించగా, ఒక సూత్రం అదనంగా వర్ధమానుడు ప్రతిపాదించి వీటిని పంచసూత్రాలుగా ప్రకటించినాడు. 1 అహింస, అంటే జీవహింస చేయరాదు. 2 సత్యమునే పలకవలను, అంటే నిజాయితీగా ఉండవని. 3 అపరిగ్రహం, దొంగతనం చేయరాదు, ఇతరుల సొమ్ము దొంగిలించడం. అనస్థేయం, అంటే ఆస్తులు కూడబెట్టరాదు. 5 బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా 5 పంచవ్రతాలని వర్ధమాన మహావీరుడు ప్రబోధించాడు. పైన సిద్ధాంతాలు మనకున్న సిద్ధాంతాలతో పాటు జైన సాహిత్యం 13 రకాల పాపాలు చేయకూడదని చెప్పింది. ద్వేషం, కోపం, తగాదాలు, కోపం, ద్వేషం, తగాదాలు, కోపం, గర్వం, ఆగ్రహం, మత్తు పదార్థాలను స్వీకరించడం, ఇతరులను నిందించడం మొదలైన వాటితో పెట్టుకుంటే 13 రకాల పాపాలు చేయకూడదని విశ్వసించింది. జైన మతం సల్లేఖన వ్రతాన్ని పాటించింది. సల్లేఖన వ్రతం అంటే అన్నపానీయములు మాని శరీరాన్ని శుష్కింపజేసుకొని మరణాన్ని పొంది మోక్షాన్ని పొందటమే సల్లేఖన వ్రతం. సల్లేఖన వ్రతం అనగా తీర్థాంకరుడు అంటే అర్థం ఏందో ముందు చూసిన తర్వాత సల్లేఖన వ్రతం చూసాం. తీర్థాంకరుడు, ఈ మతంలో 24 మంది తీర్థాంకరులు. మొట్టమొదటి ఆయన ఋషభనాథుడు, 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థాంకరుడు వర్ధమానుడు. అసలు తీర్థాంకరుడు అంటే అర్థమేంటి? జీవన స్రవంతిని దాటుటకు వారధి నిర్మించేవాడు తీర్థాంకరుడు. సల్లేఖన వ్రతం అంటే అర్థమైంది. 14 తాత్విక అంచెలు దాటుటకు శరీరాన్ని శుష్కింపజేసుకొని 13 రకాల పాపాలు మానుకుంటూ శరీరాన్ని శుష్కింపజేసుకొని చనిపోయి మోక్ష మార్గాన్ని పొందటమే సల్లేఖన వ్రతం అంటారు. జైన మతం ఆనాటి పాలకుల ఆదరణ పొందింది. మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు జైనాన్ని స్వీకరించాడు. జైన మతాన్ని దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చేయటమే కాక అతడే స్వయంగా సల్లేఖన మతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు. ఒరిస్సా చేది వంశపాలకుడు జైన మతాన్ని ఆచరించి వ్యాప్తి చేశాడు. వర్ధమానుని మహావీరుని అనంతరం అతని శిష్యుడు సుదర్శన్ జైన మత సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. తర్వాత కాలంలో భద్రబాహుడు, స్థూలభద్రుడు ఈ మతాన్ని వ్యాప్తి చెందించారు. వీరి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలుండి జైన మతంలో దిగంబరులు, శ్వేతంబరులు అనే 2 శాఖలు ఏర్పడ్డాయి. భద్రబాహుడి ఆధ్వర్యంలో
దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో జైన మత ఒక వర్గం ఉన్నది. వీళ్ళని దిగంబర్లు అంటారు. ఉత్తర భారతదేశానికి వెళ్ళిన ఒక వర్గం శ్వేతంబర్లు. వీరి యొక్క నాయకుడు స్థూలభద్రుడు. ఇలా 2 భాగాలుగా చీలిపోయింది. ఒకటి శ్వేతంబర్లు, 2 దిగంబర్లు. దిగంబర్లు అంటే వస్త్రాలు లేనివారు. శ్వేతంబర్లు అంటే తెల్లని వస్త్రాలు ధరించేవాడు. దిగంబరుల నాయకుడు భద్రబాహుడు, శ్వేతంబరుల నాయకుడు స్థూలభద్రుడు. ఉత్తర భారతదేశంలో శ్వేతంబర్లుగా గుర్తించబడినారు స్థూలభద్రుడు ఆధ్వర్యంలో. జైన మత పవిత్ర గ్రంథాలను, అంగాలు, ఉపాంగాలు ఇవన్నీ కూడా అర్ధమగాది భాషలో రాయటం జరిగింది. జైన మతంలో గొప్ప సాహిత్యం కూడా ఉన్నది. ఆనాటి ప్రముఖ రచయితల్లో హేమచంద్రుడు, అమరసింహుడు, భద్రభాషుడు, సిద్ధ అనేవారు ముఖ్యమైన వారు. హేమచంద్రుడు ది పరిశిష్ట పర్వన్ అనే గ్రంథాన్ని రాశాడు. పరిశిష్ట పర్వన్ అనే గ్రంథాన్ని జైన మతానికి రాశాడు. అమరసింహుడు అమరకోశం, భద్రబాహుడు సిద్ధశైలం మొదలైన రచనల ద్వారా కూడా తెలుస్తున్నవి. జైన మత దేవాలయాలు మౌంట్ అబు, ఎల్లోరా, శ్రావణ బెలుగోల ప్రాంతాల్లో ఉన్నాయి. జైన మతం నేటికి గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నది. జైన మతం ప్రపంచం మతంగా గుర్తించలేకపోయినా భారతదేశంలో తన ఉనికిని కాపాడుకుంది. భారతదేశంలో తన ఉనికిని కాపాడుకుంది. ఇది జైన మతం యొక్క సిద్ధాంతాల ప్రస్తావన. జైన మతం గురించి ముఖ్యమైన పాయింట్లు చెప్తా, చూసుకోండి ఒకసారి. జైన మతం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉద్భవించింది. ఇది బీహార్ ప్రాంతంలో వైశాలి అనే ప్రాంతం దగ్గర వర్ధమా మహావీరుడు జన్మించి జైన మత ఆవిర్భావానికి దారితీసిండు. కానీ ఆయన కన్నా ముందే ఈ ఆది నుండే జైన మతం ఉన్నది. ఇది ప్రాచీనమైన మతం అని చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఇతడు 4 ఆర్య సత్యాలను ప్రబోధించాడు. 1 అహింస, 2 సత్యమునే పలకవలెను, 3 అపరిగ్రహం అస్థేయం. ఈ 4 ఆర్య సత్యాలు అంటారు. ఇవి జైన మతానికి సంబంధించినవి. వీటిని చారిత్రక పురుషుడైన ఎవరు, మన వర్ధమాన మహావీరుడి కంటే ముందే 250 సంవత్సరాల కన్నా ముందే వీటిని ప్రబోధించిన వ్యక్తి పార్శ్వనాథుడు అని గుర్తుంచుకోవాలి. ఆర్య సత్యాలను చెప్పిన వ్యక్తి పార్శ్వనాథుడు, 23వ తీర్థంకరుడు. ఆయన తర్వాత 250 సంవత్సరాల తర్వాత వర్ధమాన మహావీరుడు ఈ 4 సూత్రాలకు బ్రహ్మచర్యాన్ని జోడించి పంచవ్రతాలుగా చెప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి పంచవ్రతాలు మెయిన్గా జైన మతంలో చలన నిశ్చలన, కదలని వస్తువులలో ప్రాణం ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. కర్మ సిద్ధాంతాన్ని, ఆత్మను ఇవి నమ్మాయి. సూక్ష్మ జీవులకు కూడా హాని తలపెట్టని మతం ఏదంటే జైన మతం. చలన నిశ్చలన అంటే కదలని, అంటే ఒక టేబుల్లో కూడా వాళ్ళ యొక్క ప్రాణం ఉన్నదని వాళ్ళ నమ్మకం అన్నమాట. కదిలే వస్తువు, కదలని వస్తువులో కూడా ప్రాణం ఉంటుందని వారి యొక్క నమ్మకం. ఇక వారి యొక్క ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తీర్థంకరుడు అంటారు వాళ్ళని. ఆ మతంలో ఉన్న ఆ దైవభక్తిని ప్రబోధించే వ్యక్తిని తీర్థంకరుడు అంటారు. తీర్థంకరుడు అంటే అర్థం ఏంటంటే జీవన స్రవంతిని దాటుటకు వారధి నిర్మించేవాడు తీర్థంకరుడు. జీవన స్రవంతిని దాటుటకు వారధి నిర్మించేవాడు తీర్థంకరుడు. ప్రతి తీర్థంకరుడు సల్లేఖన వ్రతం ఆచరించాలి. సల్లేఖన వ్రతం అంటే ఏంటి? సల్లేఖన వ్రతం అంటే మనిషి 14 తాత్విక అంచెలు దాటుతూ శరీరాన్ని శుష్కింపజేసుకొని గూడు మాదిరిగా అయి చివరికి మరణం పొంది మోక్షాన్ని పొందటమే సల్లేఖన వ్రతం అంటారు. ఎగ్జాంపుల్, ఒకరోజు నీరు తాగకుండా ఉండుట, 2వ రోజు భోజనం చేయకుండా ఉండుట, 3వ రోజు ఎండలో నిలబడుట, 4వ రోజు చలికి ఉండుట. ఇలా రోజు ఇలా 14 తాత్విక అంచెలు దాటుతూ 14 తాత్విక అంచెలు దాటకముందే
ఆ 14 తాత్విక అంచెల కోసం పోరాటం చేస్తూ మనిషి శరీరాన్ని గూడు మాదిరిగా శుష్కింపజేసుకొని మరణించిన విధానమే మోక్ష మార్గము అని జైన మతంలో చెప్పుకోబడింది. అలా 23 మంది తీర్థంకరులు జైన మతంలో తనువు సాలించారు. 24వ వ్యక్తి వర్ధమాన మహావీరుడు కూడా సల్లేఖన వ్రతం ఆచరించాడు. తన 72వ ఏట పావాపురి నగరంలో ఆయన మరణించాడు. ఇది మనం